హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఒక్కసారి ఈ ప్రశ్నను చూడండి. ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనే భావన ఈ అభ్యసన సిద్ధాంతంతో ముడిపడి ఉంది. కింద ఆప్షన్స్ గమనించండి. వైగాట్స్కీ అభ్యసన సిద్ధాంతము, స్కిన్నర్ అభ్యసన సిద్ధాంతము, బ్రూనర్ అభ్యసన సిద్ధాంతము, థారండైక్ అభ్యసన సిద్ధాంతము. ఇక్కడ ఫస్ట్ మనకు ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనే భావన అంటే ఏందో తెలిస్తే అది ఏ అభ్యసన సిద్ధాంతంతో ముడిపడిందో మనకు తెలుస్తుందన్నమాట. అంటే ఇది ప్రత్యక్షంగా అడగకుండా పరోక్షంగా ఒక భావన ఆధారంగా చేసుకొని ఆ భావన ఏ అభ్యసన సిద్ధాంతంతో ముడిపడి ఉంది అన్నటువంటి ప్రశ్న ఇక్కడ ఎగ్జామినర్ వేయడం జరిగింది. అభ్యసన సిద్ధాంతాల పట్ల లోతైన అవగాహన ఉంటేనే ఈ ప్రశ్నను మనం చేయగలుగుతాం. ఇంకో రకంగా ఇక్కడ ఈ స్కాఫోల్డింగ్ అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో దీనికి తెలుగులో రకరకాల అర్థాలు ఉన్నాయి. సారువా అని, పరంజా అని ఇలా రకరకాల పదాలు వాడుతూ ఉంటారు. అందుకే నేను ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే పెట్టడం జరిగింది. ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అని ఇంగ్లీష్లో ఒకటే వాడుద్ది. స్కాఫోల్డింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ 2 సిద్ధాంతాల్లో మనకు వస్తుందండి. మరి ఏ సిద్ధాంతాలు ఒకసారి ఆలోచించండి. అభ్యసన సిద్ధాంతాలు మీరు కనుక క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉంటే ఈ పాటికి మీకు తెలిసి ఉంటుంది. స్కాఫోల్డింగ్ అనేటువంటి భావన 2 సిద్ధాంతాలతో ముడిపడి ఉన్నటువంటి భావన. మరి ఆ 2 సిద్ధాంతాలు ఏంటివి? అసలు స్కాఫోల్డింగ్ అంటే ఏంటి అసలు? చూసారా, ఇన్ని కోణాల్లో మనము ఒక కాన్సెప్ట్స్ని అవగాహన చేసుకుంటేనే మనం ఈ ప్రశ్నని ఫేస్ చేయగలుగుతాం, ఆన్సర్ కరెక్ట్ చేయగలుగుతాం. కాబట్టి ఇట్లా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అంటే ఇలాగే ఉంటాయి. స్కాఫోల్డింగ్ అని అంటే లెర్నర్ అభ్యాసకుడికి తాత్కాలిక సహాయాన్ని అందించడం. తాత్కాలిక సహాయాన్ని అందించి అతడికి రానటువంటి అంశాలను మెల్లిగా నేర్పించడం. నేర్చుకున్నాక ఆ సహాయాన్ని మెల్లిగా తొలగించడం. దీన్నే ఫేడ్ అవుట్ అంటాం. ఓకే, నెమ్మదిగా తొలగించడం. దీన్నే స్కాఫోల్డింగ్ అంటాం. ఒక వ్యక్తికి సైకిల్ తొక్కడం రాదు. ఓకే, తండ్రి సహాయంతో లేదా వాళ్ళ అన్న సహాయంతోనో లేదా ఇంకా పెద్ద వ్యక్తి ఒక సహాయంతో ఆ వ్యక్తి సైకిల్ నేర్చుకుంటాడు. ఆ బాలుడు సైకిల్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మొట్టమొదటిసారిగా సైకిల్ తొక్కేటప్పుడు అతడికి ముందుగా హ్యాండిల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో నేర్పిస్తాడు. హ్యాండిల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో నెమ్మదిగా నేర్పిస్తూ ఉంటాడు. ముందు తనే హ్యాండిల్ పట్టించి తండ్రి సైకిల్ని ముందుకు తోస్తూ ఉంటాడు. హ్యాండిల్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత హ్యాండిల్ మీద చేసేసి వెనకాల చేపట్టుకుంటాడు. క్యారియర్కి పట్టుకొని వెనకాల నుంచి తోస్తూ బ్యాలెన్స్ తప్పకుండా అతన్ని కాపాడతాడు. ఈ విధంగా నెమ్మదిగా వెనకాల ఉన్నటువంటి బ్యాక్ సపోర్ట్ని కూడా తీసేస్తాడు. సొంతంగా వాడంతల వాడే సైకిల్ తొక్కే విధంగా వానికి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? పిల్లాడికి సహాయాన్ని అందిస్తున్నాం మనం. ఆ సహాయం అనేది తాత్కాలికమైన సహాయం, శాశ్వతమైన సహాయం కాదు. అలాగే సహాయం చేస్తూ ఉంటాడా? నేర్చుకున్నంత వరకే ఆ సహాయం. నేర్చుకున్నాక స్వతంత్ర అభ్యాసకుడిని తయారు చేయడమే ఈ స్కాఫోల్డింగ్ యొక్క ముఖ్యమైన ధ్యేయం. స్వతంత్ర అభ్యాసకుడిగా విద్యార్థిని తయారు చేసే ప్రక్రియ స్కాఫోల్డింగ్. ఇక్కడ సహాయాన్ని ఒకేసారి మనం తీసేయం. నెమ్మదిగా తీసేస్తూ పోతామన్నమాట సహాయాన్ని. దీనికి మంచి ఉదాహరణ స్కాఫోల్డింగ్కి బిల్డింగ్ కట్టేటప్పుడు, స్లాబ్ వేసేటప్పుడు ఏం చేస్తాడు? కాంట్రాక్టర్ బిల్డర్ ఏం చేస్తాడు? అక్కడ స్లాబ్కు ఊతకర్రలు ఇవ్వడం జరుగుతుంది. స్టాండ్స్ వేసి ఊతకర్రలు కట్టేసి సెంటరింగ్ పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? డబ్బా కొడతారు ఇట్లా, అవునా? ఆ డబ్బాను సపోర్ట్గా కర్రలో లేదా ఇనుప పైపులో పెట్టడం జరుగుతుంది. స్లాబ్ వేశాక దాన్ని క్యూరింగ్ చేశాక 40 రోజులు 30 రోజుల తర్వాత ఏం చేస్తారు? ఆ కట్టబడ్డటువంటి తాత్కాలికంగా సహాయం ఉన్నటువంటి ఔతకర్రల్ని తీసేస్తారన్నమాట.
ఇదే స్కాఫోల్డింగ్ అనేటటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ బోధనలో ఉపయోగిస్తున్నాం. అయితే స్కాఫోల్డింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ని మొట్టమొదటిసారిగా వాడింది వైగాట్స్కి, కానీ దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది మాత్రం బ్రూనర్. కాబట్టి ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనేటటువంటి పదానికి లేదా భావనను ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి వ్యక్తి ఎవరబ్బా అంటే బ్రూనర్. ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా ప్రశ్న యొక్క ఆంతర్యాన్ని అర్థం చేసుకొని ఎగ్జామినర్ ఎందుకు ఈ ప్రశ్న వేశాడు, ఏ కోణంలో ఏం ఆశించి ప్రశ్న వేశాడో మనం తెలుసుకొని సమాధానం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనము చదివినటువంటి అంశాల్ని ప్రాక్టీస్ చేయడం ద్వారానే ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం ఫేస్ చేయగలుగుతాం. కాబట్టి మీరు వీలైనంత వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎస్పీ ఎడిటివ్ మీ అందరి కోసము సిడిపి టెస్ట్ సిరీస్ని కూడా లాంచ్ చేసింది. మనకు యాప్లో అందుబాటులో ఉంది. మీరు అక్కడ వెళ్ళి ఆ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రస్తుతము 12 నుంచి 15 టెస్ట్లు ఆల్రెడీ రెడీ ఉన్నాయి. రెగ్యులర్గా నెమ్మదిగా వారంకు 3-4 టెస్టులు మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము. అది దాదాపు 60 నుంచి 70 టెస్టులు కూడినటువంటి టెస్ట్ సిరీస్. అదేవిధంగా మెథడాలజీ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది. ఓకే, అది కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఎస్పీ ఎడిటివ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఇవ్వబడ్డటువంటి మెటీరియల్ ఏంటి, ఏ కొత్త కోర్సులు లాంచ్ అయ్యా అన్న విషయాన్ని మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది పూర్తిగా బ్రూనర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతము, అభ్యసన సిద్ధాంతము, దాన్నే శిక్షణ సిద్ధాంతము, ద థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని కూడా పిలుస్తాము. దాంతో ముడిపడినటువంటి అంశం. ఇక్కడ వైగాట్స్కీని మనము స్కాఫోల్డింగ్తో, ఓన్లీ స్కాఫోల్డింగ్ అంటే వైగాట్స్కీ అని పెట్టొచ్చు, కానీ ఇన్స్ట్రక్షన్ స్కాఫోల్డింగ్ అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా బ్రూనరే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి బ్రూనర్ సిద్ధాంతం ఏం చెప్తుంది ఒకసారి చిన్నగా చూద్దాం మనం ఒకసారి. జెరోమ్ బ్రూనర్ ఇతడి పూర్తి పేరు. మంచి సంజ్ఞానాత్మకవాది. మీకు చెప్పాను కదా, అభ్యసన సిద్ధాంతాలను మనం 4 దృక్పథాలుగా వర్గీకరించుకుంటామని చెప్పాను కదా. ఆ 4 దృక్పథాలలో సంజ్ఞానాత్మక దృక్పథంలో వచ్చేటటువంటి శాస్త్రవేత్త జెరోమ్ బ్రూనర్. ఈ సిద్ధాంతంలో 4 కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. ఏంటి ఆ 4 కాన్సెప్ట్స్ ఒకసారి చూడండి. ఇక్కడ మోడ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ అంటాం, లేదా దీన్నే లెర్నింగ్ స్టేజెస్ అని కూడా పిలుస్తాం. అభ్యసన దశలు. పిల్లవాడికి మనము అభ్యసన ఒక నూతన అంశాన్ని నేర్పియాలి, నూతన విషయాన్ని అభ్యసింపజేయాలి. చేయాలి అంటే మనం ఏ రకమైన వ్యూహాలను, ప్రాతినిధ్య వ్యూహాలు అంటాం వీటిని, ఏ రకమైన ప్రాతినిధ్య వ్యూహాల్ని టీచర్ అమలుపరచాలి అని చెప్పేదే మోడ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్, లేదా అభ్యసన దశలను కూడా పిలవచ్చు సూక్ష్మంగా. ఇది ఒక ముఖ్యమైన కాన్సెప్ట్. రెండవ కాన్సెప్ట్ ఏముంది ఇక్కడ, స్పైరల్ కరికులం, సర్పిలాకార విద్యా ప్రణాళికకు పెద్దపీట వేశాడు బ్రూనర్. ఓకే, అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లు ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ కూడా బాగా నొక్కిపెట్టి చెప్పాడు. ఆ కాన్సెప్ట్ని బాగా మనము క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయాలి అని బ్రూనర్ చెప్పాడు. ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అంటూ నేను ఏందో ఎక్స్ప్లెయిన్ చేసేసాను మీకు. ఓకే, డిస్కవరీ లెర్నింగ్, ఆవిష్కరణ అభ్యసనం అంటే ఏంటి? ఆవిష్కరణ అభ్యసనం అంటే పిల్లాడిని స్వంతంగా అన్వేషింపజేస్తూ, స్వంతంగా అధ్యయనం చేసేటటువంటి అవకాశాన్ని, వాతావరణాన్ని కల్పిస్తూ, ఒక స్వతంత్ర అభ్యాసకుడిగా తీర్చిదిద్దేటట్టుగా అభ్యసన వాతావరణాన్ని, బోధనా వాతావరణాన్ని కల్పించాలి అని చెప్పేది డిస్కవరీ లెర్నింగ్. అంటే ఇక్కడ డిస్కవరీ లెర్నింగ్లో పిల్లవాడు ఏం చేస్తాడు, తనంతట తానుగా అన్వేషిస్తూ నూతన అంశాన్ని నేర్చుకుంటాడు. ఇది డిస్కవరీ లెర్నింగ్. సో ఇక్కడ మోడ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ గురించి మనం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. స్పైరల్ కరికులం అంటే కూడా మీకు తెలుసు. జెరోమ్ బ్రూనర్ ఏమంటాడంటే, పియాజే సిద్ధాంతంలో చెప్పినటువంటి 4 దశలు ఏవైతే ఉన్నాయో, ఆ దశల్లో పియాజే సిద్ధాంతం ఏం చెప్తాడు, సరైన పరిపక్వత వచ్చేంత వరకు వెయిట్ చేయండి. పిల్లాడికి ప్రతి విషయాన్ని మనం బోధించడానికి అవకాశం లేదు. ఆ విషయాన్ని నేర్చుకునే పరిపక్వత, వికాసం వాడిలో వచ్చేంత వరకు ఓపిక పట్టి మనం నేర్పించాలి అని పియాజే అంటాడు. దానికి విరుద్ధంగా
బ్రూనర్ ఏమంటాడంటే ఏ దశలో ఉన్న విద్యార్థికైనా సరే పిల్లాడికైనా సరే ఏ విషయాన్నైనా మనం బోధించవచ్చు ఇతడి వాదన. అది ఎలా సాధ్యమండి? ఒకటో తరగతి పిల్లాడికి లేదా రెండవ తరగతి పిల్లాడికి మనం బీజగణిత సమస్యలు చెప్పొచ్చా? లేదు కదా. పోనీ ఒకటో తరగతి విద్యార్థికి డివిజన్కి సంబంధించిన కాన్సెప్ట్, భాగాహారం సంబంధించిన భావన మనం చెప్పొచ్చా తొలి దశల్లో? చెప్పలేం కదా. మరి ఎందుకన్నా బ్రూనర్ అలా ఎందుకు అంటున్నాడు? ఏ దశలో ఉన్న విద్యార్థికైనా ఏ కాన్సెప్ట్స్ అయినా మనం నేర్పించవచ్చు అని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్. ఎందుకు అలా అంటున్నాడు? ఇక్కడనే మనము ఈ స్పైరల్ కరికులం అనే కాన్సెప్ట్ని ఉపయోగించాడు. అంటే ఇక్కడ ఏమంటాడంటే బ్రూనరు, ఏ భావనకు చెందినటువంటి అంశాలైనా సరే మనము సంక్లిష్టం నుంచి, సరళం నుంచి సంక్లిష్టం వరకు అమర్చుకోవాలి. అంటే భాగాహారం అనేటువంటి ఒక భావన ఉంది. ఆ భావనలో ఉన్నటువంటి అంశాల్ని మనము ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవాలి. అంటే సులభమైన విషయాల్ని తక్కువ స్థాయిలో నేర్పించేసి భాగాహారంలో ఉన్నటువంటి కఠినమైన విషయాల్ని పై తరగతుల్లో నేర్పించాలి అని అతడి భావన. అందుకే బ్రూనర్ ఈ స్పైరల్ కరికులం మీద ఎక్కువ ఫోకస్ చేశాడు, సర్పిలకారక విద్యా ప్రణాళిక మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. కాబట్టి అందుకే వాదించాడు, ఏ దశలో ఉన్న పిల్లాడికైనా సరే ఏ విషయాన్నైనా మనం నిర్ద్వందంగా బోధించవచ్చు అని వాదించాడు. కాబట్టి భాగాహారంకి చెందినటువంటి దాని యొక్క పరిచయం, దాని యొక్క ఇంట్రొడక్షన్ని మనం ఫస్ట్ క్లాస్లో చెప్పొచ్చు. గ్రూపింగ్ చేయడము, పంచడము, అవునా, సమానంగా పంచడము, భాగాలుగా చేయడము, ఇవి మౌలిక భావనలు కదా భాగాహారానికి సంబంధించినటువంటి. ఆ మౌలిక భావనలు మనం ఇనిషియల్ స్టేజ్లో చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అన్నది బ్రూనర్ వాదన. అందుకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దెర్ ఏజ్ ఏ కాన్సెప్ట్నైనా మనము ఏ దశలో అయినా బోధించవచ్చు అని గట్టిగా వాదించాడు. దీనికోసం అతడు ఏ వ్యూహాన్ని అనుసరించాలని చెప్పాడండి? స్పైరల్ కరికులం, సర్పిలాకార విద్యా ప్రణాళికను అనుసరించాలి, రూపొందించాలి అని జెరోమ్ బ్రూనర్ చెప్పాడు. ఓకే, ఇది స్పైరల్ కరికులంకి సంబంధించినవి. ఇక్కడ 3 కాన్సెప్ట్స్ నేను వివరించేసాను ఆల్రెడీ. ఇప్పుడు స్పైరల్ కరికులం అయిపోయింది, ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అయిపోయింది, డిస్కవరీ లెర్నింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మోడ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడుకోవాలి. మోడ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? ప్రాతినిధ్య వ్యూహాలు అని తెలుగులో అనువదించవచ్చు. లేదా లెర్నింగ్ స్టేజెస్, లేదా ఒక విషయాన్ని మనం పిల్లాడికి చెప్పేటప్పుడు, ఒక కొత్త విషయాన్ని పిల్లాడికి నేర్పించేటప్పుడు ఒక ఉపాధ్యాయుడు అనుసరించే వ్యూహాలు ఏ విధంగా ఉండాలి అని చెప్పేదే మోడ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ అండి. నెక్స్ట్ స్లైడ్లో మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చూడండి, 3 రకాల రిప్రజెంటేషన్స్ ఉండాలి, లెర్నింగ్ స్టేజెస్ ఉంటాయని చెప్పాడు బ్రూనర్. ఫస్ట్ది ఎనాక్టివ్ స్టేజ్, రెండవది ఐకానిక్ స్టేజ్, మూడవది సింబాలిక్ స్టేజ్. ఓకే, ఎనాక్టివ్ స్టేజ్ అంటే ఇక్కడ క్రియాత్మక సోపానం, క్రియాత్మక దశ అనొచ్చు. సోపానం కాదు, క్రియాత్మక దశ లేదా కృత్యాధార దశ అని చెప్పొచ్చు. ఇక్కడ పిల్లాడు ఇనిషియల్ స్టేజ్లో, అంటే మొదటి సంవత్సరంలో, పుట్టినప్పటి నుంచి మొదటి 2 సంవత్సరాల్లో ఉండేటటువంటి దశ ఇది. ఇక్కడ మనము అభ్యసనాన్ని యాక్షన్స్ ద్వారా, కృత్యాల ద్వారా నేర్పించాలి. నాటకీకరణ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఈ విధంగా కృత్యాల ద్వారా కావచ్చు, నాటకీకరణ ద్వారా కావచ్చు, పనుల ద్వారా కావచ్చు, పిల్లాడికి నూతన అంశాన్ని మనం పరిచయం చేస్తాం, నూతన అంశాన్ని మనం నేర్పిస్తాం. అవునా, ఇది ఇనిషియల్లో, తొలి దశల్లో ఉన్నటువంటి పిల్లలకు ఉపయోగించేటువంటి వ్యూహం. దీన్ని ఎనాక్టివ్ రిప్రజెంటేషన్ అంటాం. క్లియరా అండి? రెండోది వచ్చేది ఐకానిక్ స్టేజ్. ఇది 2 నుంచి 7, 8 ఇయర్స్ వరకు అట్లా ఉంటుంది. ఈ ఐకానిక్ స్టేజ్లో పేర్లు ఉంది. ఐకాన్ అంటే ఇమేజ్ కదా, అంటే బొమ్మల ద్వారా, చార్ట్ల ద్వారా, చిత్రపటాల ద్వారా పిల్లాడికి నేర్పించడం కొత్త విషయాల్ని. ఐకాన్స్ యూజ్ చేయాలి. మైండ్ మ్యాపింగ్ లాంటివి ఐకాన్స్ కావచ్చు, బొమ్మలు కావచ్చు, చిత్రాలు కావచ్చు, చూపిస్తూ నేర్పించడం. చూడండి, ఎనాక్టివ్లో ఏం చేస్తాడు పిల్లవాడు? కృత్యాలు చేస్తూ నేర్చుకుంటాడు స్వయంగా. ఇక్కడ చిత్రాల ద్వారా అర్థం చేసుకునే స్థాయికి వచ్చేస్తాడు. ఓకే, ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఉంది, సౌర వ్యవస్థ. ఆ సౌర వ్యవస్థని వాడికి జస్ట్ పటమేసి చూపిస్తే అర్థం చేసుకునే దశ, ఇది ఐకానిక్ స్టేజ్. కానీ ఎనాక్టివ్లో అలా కాదు కదా. ఒక మోడల్, సోలార్ సిస్టమ్ మోడల్ని తీసుకొచ్చి వాని కళ్ళ ముందు చూపిస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాడు అర్థం చేసుకునే దశ ఎనాక్టివ్ దశ. దాన్ని పాల్గొన్నాడు వాడు కృత్యంలో. ఓకే, సోలార్ సిస్టమ్ మిడిల్లో సన్ ఉంటాడు. ఆ
ఆ తర్వాత మొదటి గ్రహం బుధుడు, శుక్రుడు, ఈ విధంగా వరుస క్రమంలో నేర్చుకుంటూ పోతాడు. భూమి ఏ దశలో ఎక్కడుంది, ఎన్నో గ్రహం. సో ఆ విధంగా వాడు చూస్తూ చేస్తూ నేర్చుకునే దశ ఇన్యాక్టివ్ స్టేజ్. జస్ట్ చిత్రపటం ద్వారా ఒక బ్లాక్ బోర్డ్ మీదనో గ్రీన్ బోర్డ్ మీద మనం బొమ్మేసేసి చూపిస్తే నేర్చుకునే దశ ఐకానిక్ స్టేజ్. ఇక మూడో దశ ఇంకాస్త పెద్దయ్యాక 8, 9, 10 ఇయర్స్ తర్వాత సింబాలిక్ స్టేజ్లోకి వాడు ప్రవేశిస్తాడు. ఇక్కడ కేవలం భాష ద్వారా వాడు నేర్చుకుంటాడు కొత్త విషయాన్ని. జస్ట్ ఇప్పుడు నేను లెక్చర్ మెథడ్ ఇవ్వడం ద్వారా, ఇప్పుడు నేను లెక్చర్ ఇస్తున్నాను కదా మీకు అర్థం చేయించడానికి, ఈ విధంగా జస్ట్ లెక్చర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే, ఇన్ఫర్మేషన్ని పాజ్ చేస్తే సింబల్స్ ద్వారా వాడు నేర్చుకోగలుగుతాడు. సింబల్స్ అంటే గ్రేటర్ దాన్ కానీ, లెస్ దాన్ కానీ, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ లాంటి ఉంటాయి కదా, సిగ్మా, డెల్టా, ఇట్లాంటి సింబల్స్ని వాడు అర్థం చేసుకుంటాడు. వాటిని తనకు అనువైన విధంగా అర్థం చేసుకునేటప్పుడు మార్చుకుంటాడు. ఈ విధంగా సంకేతాల ద్వారా నేర్చుకునే దశ మూడవ దశ. కాబట్టి పిల్లవాడు ఏ దశలో ఉన్నాడో పరిశీలించి వాడికి ఏ వ్యూహం తగినదో నిర్ణయించుకొని ఆ వ్యూహాన్ని బోధనా గదిలో ఉపయోగించాలి, తరగతి గదిలో ఉపయోగించాలి అని చెప్పాడు బ్రూనర్. కాబట్టి బ్రూనర్ కరడుగట్టిన సంజ్ఞానాత్మకవాది అని పిలవచ్చండి. ఓకేనా. కొన్ని విభేదాలు ఉండొచ్చు పియాజేతో, కానీ ఇతడు కూడా సంజ్ఞానాత్మకవాది. సంజ్ఞానాత్మకవాదం ఏం చెప్తుంది? సంజ్ఞల ద్వారా పిల్లవాడు నేర్చుకుంటాడు. ఓకే. సంజ్ఞానాత్మకవాదం అనేది ఏం చెప్తుంది? చిహ్నాల ద్వారా, సంకేతాల ద్వారా పిల్లవాడు నేర్చుకునేటటువంటి దశ. ఇక్కడ సంజ్ఞానాత్మకవాదుల్లో జీన్ పియాజే పేరు ప్రముఖంగా వినిపిస్తుంది, బ్రూనర్ పేరు మనకు ప్రముఖంగా వినిపిస్తుంది. సో ఈ విధంగా మనం అభ్యసన సిద్ధాంతాలని కావచ్చు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించినటువంటి విషయాన్ని ఈ విధంగా అధ్యయనం చేస్తే మనం ప్రశ్న అనేది ఏ కోణంలో అడిగినా కూడా సమాధానం చేసేటటువంటి కెపాసిటీ, సామర్థ్యం అనేది మనకు వస్తుంది. కాబట్టి దీనికి ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. ఎస్పీ ఎడ్యుట్యూబ్ యాప్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ని మీరు ఒకసారి చూడండి, చూసి వాటిని ఉపయోగించుకోండి. భవిష్యత్తులో ఉండబోయేటటువంటి టెట్ కావచ్చు, టీఆర్టీ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించబోయేటటువంటి ఏ ఉపాధ్యాయ ప్రవేశ పరీక్షకైనా సరే ఉపయుక్తంగా ఉండేట విధంగా మనము అత్యంత నాణ్యమైన మెటీరియల్తో, ఎక్స్పర్ట్స్తో మనం ఈ టెస్ట్ సిరీస్ని తయారు చేయించాము. ఒక రియల్ టైం ఎగ్జామినేషన్ వాతావరణంలో మీరు అనుభూతి చెందుతూ పరీక్ష రాయొచ్చు. ఇప్పుడు టెట్ కూడా మనకు సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి అదేవిధంగా ఈ టెస్ట్ సిరీస్ని రూపకల్పన చేయడం జరిగింది. మీరు ఇమీడియట్గా ఒక టెస్ట్ పూర్తి కాగానే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సదుపాయాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ని మీకు పీడిఎఫ్ రూపంలో కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని ఏ విధంగానైతే రాస్తారో అట్లాంటి రియల్ టైం వాతావరణంలోనే రాసేట్టుగా దాన్ని రూపకల్పన చేయడం జరిగింది. సో నిర్ణీతమైనటువంటి కాల వ్యవధి ఉంటుంది మీకు. ఓకే. మీ ర్యాంక్ ఏందో కూడా ఇమీడియట్గా మీరు తెలుసుకోవచ్చు. ఎంతమంది పార్టిసిపేట్ అయితే ఆ పార్టిసిపేషన్ అయినటువంటి గ్రూప్లో మీ ర్యాంక్ ఎంతో కూడా మీరు ఇమీడియట్గా తెలుసుకునేటటువంటి సదుపాయం కూడా అక్కడ ఉంటుంది. సో ప్లీజ్ డౌన్లోడ్ ఎస్పీ ఎడ్యుట్యూబ్ యాప్ అండ్ జాయిన్ అవర్ కోర్సెస్. థ్యాంక్ యూ అండి.